ప్రభు యేసుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈనాటి వాక్య పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో చెందిన రక్తము నీరును గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ ధ్యానాంశంకు ముందు మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా పరలోక తండ్రి, మీకే స్తుతి మహిమ ఆరాధన కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మీకే ఆరాధన కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా, ఓదార్చువాడా, ఆదరించు ప్రభువా, మమ్ము నిత్యము కాపాడుతూ ఉన్నవాడా, నడిపిస్తున్నవాడా, మీకే ఆరాధన స్తుతి స్తోత్రము. తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మను మా అందరిపై కుమ్మరించండి. మేము ధ్యానించబోయే వాక్యము ప్రభువా ఆత్మ ప్రేరితమైనదిగా అభిషేకించమని అడుగుతున్నాం. ఈ వాక్యమును ఆలకించబోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి హృదయము తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రములు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. నీ వాక్యము చైతన్యవంతమైనది, శక్తి గలది ప్రభువా. ఆ వాక్యములో వెలుగు ఉంది. మాలోని చీకటిని, అంధకారాన్ని తొలగించి ఆ వెలుగుతో మమ్ము నింపమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యము ప్రభువా మా జీవితములను నూతనత్వం వైపు నడిపించునుగాక, మార్పునకు నడిపించునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు దొంగల మధ్య శిలువ మీద వ్రేలాడదీయబడ్డాడు. మరి సైన్యాధిపతి యేసుక్రీస్తును ఆయన యొక్క కాళ్ళను విరగొట్టడానికి వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట గమనించి ఒక సైనికుడు బల్లెముతో పక్కలో పొడిచాడు. మరి అలా పొడిచినప్పుడు ఆయన శరీరము నుండి, ఆయన హృదయము నుండి, ఆ గాయము నుండి రక్తము నీరు ప్రవహించటము, స్రవించటము మనకి పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్తలో లిఖించబడటము, రాయబడటం మనం చూస్తున్నాం. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తాను మరణించిన తర్వాత కూడా ఆ పక్కలో బల్లెముతో పొడిచినప్పుడు రక్తమును నీరును స్రవించారు? మరి ఈ రక్తము నీరు యొక్క అంతర్యాలు ఏంటి అనేది మనం చూడబోతూ ఉన్నాం. పునీత ఫౌస్టినమ్మ గారికి యేసుక్రీస్తు ప్రభు దర్శనంలో కనిపించినప్పుడు ఆయన దైవ కారుణ్య, దివ్య కారుణ్య ఆ యొక్క చిత్రపటాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ చిత్రపటములో యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయము నుండి రెండు కాంతివంతమైన రేఖలు ప్రవహించటం మనం చూస్తున్నాం, ప్రకాశించటం మనం చూస్తున్నాం. ఒకటి ఎరుపు రంగు, మరొకటి నీలం రంగు. మరి ఈ ఎరుపు రంగు మనం ప్రియులారా మనం గమనించినట్లయితే అది రక్తానికి చిహ్నముగా ఉంది, ప్రతిబింబముగా ఉంది. మరి నీలం రంగు నీటికి చిహ్నముగా ఉంది. అది యేసు ప్రభు ఆ యొక్క పునీత ఫౌస్టినమ్మ గారికి యేసు ప్రభువే స్వయంగా తెలియజేశాడు. ఈ రెండు కాంతివంతమైన రేఖలు నా యొక్క రక్తము నీటికి చిహ్నములుగా, ప్రతిబింబములుగా ఉంటున్నాయి. దివ్య రక్తము నీరు దివ్య కారుణ్యానికి చిహ్నాలుగా ఉంటున్నాయని చెప్పి ఆనాడు తెలియచేశాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయము నుండి, తిరు హృదయము నుండి ఆ యొక్క రక్తము నీరు స్రవిస్తుంది. అంటే దైవ కారుణ్యము, దివ్య కారుణ్యము స్రవిస్తూ ఉంది. ఈ నీరు శుద్ధీకరణకు, రక్తము నూతన జీవాన్ని ఇవ్వటానికి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పునీత ఫౌస్టినమ్మ గారి ద్వారా మనకు తెలియచేశాడు. ఎందుకంటే నీరు మన పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీటికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే, మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే నోవా కాలములో జలప్రళయము ద్వారా సమస్తము నీటి ద్వారా ముంచివేయబడటము, తుడిచివేయబడటము మనం చూస్తున్నాం. నోవా మరి అతని కుటుంబ సభ్యులు, మరి అతనితో పాటు ఆ యొక్క పడవలో ఉన్న, ఓడలో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. కనుక మనము గమనించినట్లయితే దుష్టత్వము నుండి, చెడు నుండి ఈ లోకాన్ని శుద్ధి చేయటానికి దేవుడు నీటిని ఉపయోగించుకున్నాడు. మరి అదే విధంగా
మోషే కాలానికి వచ్చినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీటిని ఉపయోగించుకొని తనకు చెందిన వారు ఎవరు, తాను ఏర్పరచుకున్న వారు ఎవరు, మరి తనకు చెందని వారు ఎవరు అని చెప్పి ఆ నీటి గుండా విడదీయబడిన నీటి గుండా ఇజ్రాయేలీ ప్రజలని ఆ యొక్క ఎర్ర సముద్రంలో నడిపించుకొని పోవటం ద్వారా, మరి ఫైరో సైన్యమును ఆ నీటిలో ముంచివేయటం ద్వారా ప్రియులారా, దేవుని ప్రజలకి, దేవుడు ఎన్నుకొన్న వారికి, తాను ఏర్పరచుకున్న వారికి మరియు తాను తిరస్కరించిన వారికి మధ్య భేదభావాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నీరు స్వేచ్ఛకు, స్వతంత్రానికి మరియు ప్రత్యేకించబడిన ఒక జాతికి మనం చూస్తున్నాం, ఒక జాతిగా మనం చూస్తున్నాం. మనంతేకాదు ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు రాతి నుండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మోషే రాతిని కొట్టినప్పుడు నీరు బయటికి రావటము, ఒక ఊటగా రావటం మనం చూస్తున్నాం. మరి ఈ నీరు దేనికి చిహ్నం అంటే, ఆ నీటి ద్వారా తండ్రి దేవుడు ఎడారిలో ఇజ్రాయేలీ ప్రజల యొక్క దాహమును తీర్చాడు, వారిని పోషించాడు, వారిని ఆదరించాడు. హీ ప్రొవైడెడ్ ఫర్ దెమ్, హీ టుక్ కేర్ ఆఫ్ దెమ్. ఈ విధంగా నీరు రకరకాలుగా పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఉపయోగించబడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, నీటికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే జ్ఞాన స్నాన సమయంలో మనం ఈ నీటిని ఉపయోగిస్తున్నాం. ఆ నీటి ద్వారా మనం నూతన జీవితాన్ని పొందుకుంటూ ఉన్నాం, క్రొత్త జీవితాన్ని పొందుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తులో ఒక నూతన జీవితాన్ని మనం ఆ జ్ఞాన స్నానపు తొట్టి ద్వారా, ఆ జ్ఞాన స్నానపు నీళ్ళ ద్వారా మనం ధరించుకుంటున్నాం. అంటే మనలో ఉన్న పాపము, మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న దుష్టత్వము, మనలో ఉన్న అంధకారము కడిగి వేయబడుతుంది. జ్ఞాన స్నానము ద్వారా మనము నూతన బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నాము. అందుకనే నీరు ఒక క్రొత్త జన్మను మనకిస్తుంది, నూతన జన్మను మనకిస్తుంది. ఇట్ గివ్స్ us a new life, a new birth and refreshment. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు హృదయము నుండి కారిన నీరు, ఎప్పుడైతే ఆ నీటిని నువ్వు ఉపయోగించుకుంటున్నావో నీ జీవితంలో, ప్రార్థన చేస్తూ ప్రభువా నీవు నీ హృదయములో ఈట చేత పొడవబడినప్పుడు నీ హృదయం తెరవబడి నీవు స్రవించిన ఆ నీరు నా తల నుండి అరికాళ్ళ వరకు నేను ఉపయోగించుకొని శుద్ధీకరించుకుంటున్నానని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రియులారా. ఆ నీటి ద్వారా నీలో ఉన్న పాపము, నీలో ఉన్న దుష్టత్వము, నీలో ఉన్న చెడు కడిగి వేయబడుతుంది. నీవు ఒక నూతనమైన వ్యక్తిగా మారబోతూ ఉన్నావు, నీవు నూతనీకరించబడబోతూ ఉన్నావు, నువ్వు ఒక క్రొత్త మనిషిగా మారబోతూ ఉన్నావు. అందుకనే జ్ఞాన స్నానములో ఉపయోగించే నీరు ప్రియులారా, ఆ పరిశుద్ధ జలము ఒక వ్యక్తిని నూతనముగా మార్చివేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధంగా మనం చూస్తున్నాము, ఆ పక్కలో బల్లెముతో పొడిచినప్పుడు నీరు స్రవించటం, నీరు కారటం మనం చూస్తున్నాం. ప్రవహించే నీరు, స్రవించే నీరు ప్రియులారా మార్పునకు గుర్తు. మరి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో మార్పు తీసుకొని రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు మారాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మారాలంటే ఒక జీవితం నుంచి ఇంకొక జీవితానికి నువ్వు మారాలంటే, ఒక జీవితం నుంచి ఇంకొక జీవితానికి నువ్వు వెళ్ళాలంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు తను సిలువలో చెందిన ఆ నీటిని, స్రవించిన నీటిని నీ కోసం సమర్పిస్తూ ఉన్నాడు. బిడ్డ, కుమారా, కుమార్తె, ఇదిగో ఈ నీటితో నువ్వు శుద్ధీకరింపబడి ఒక నూతన జీవితానికి వెళ్ళు. ఒక నూతన జీవితంలో, ఒక క్రొత్త జీవితంలో నువ్వు అడుగు పెట్టు అని చెప్పి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం ప్రియులారా, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ప్రక్కన సిలువ వేయబడిన దొంగవాడు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. మన వాక్యంలో చదివినట్లయితే ఆ సిలువ వేయబడిన ఒక దొంగవాడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభు నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దైవ కారుణ్యాన్ని, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని ఆ యొక్క దొంగవానికి ఆ సిలువ మీద అర్పించాడు.
నేడే నీవు నాతో పరదేశులో ఉంటావని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఆ జీవిత చివరి గడియలో ఆ దొంగవాడు పశ్చాత్తాపపడ్డప్పుడు, ఆ దొంగవాడు హృదయ పరివర్తన చెందినప్పుడు, ఆ దొంగవాడు మనోపరివర్తన చెందినప్పుడు యేసు ప్రభు వైపు చూసి, అయ్యా నన్ను గుర్తు తెచ్చుకో అన్నాడు, నన్ను గుర్తు పెట్టుకో అన్నాడు. ఒకటే చిన్న ప్రార్థన, నన్ను గుర్తు పెట్టుకో. యేసు ప్రభు ఆ ప్రార్థన వెనుక అతని హృదయంలో కలుగుతున్న మార్పును చూశాడు, పశ్చాత్తాపాన్ని చూశాడు, నిత్య జీవాన్ని, రక్షణను అతనికి అర్పించాడు. ఆయన చిందిన రక్తము, ఆయన చిందిన నీరు, ఆయన స్రవించిన నీరు ఆ బిడ్డ కోసం కూడా ప్రియులారా. మరి అదే విషయం మనం చూస్తున్నాం. సాంసోను పాపములో పడిపోయి, డెలీలా యొక్క వ్యామోహంలో పడిపోయి, తన యొక్క బల రహస్యాన్ని ఆమెకు వివరించినప్పుడు, మరి ఆ విధంగా ఆమె చేసినప్పుడు తనలో ఉన్న శక్తిని అంతా కూడా, దైవ శక్తిని, దైవ బలాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం అంతా కూడా కోల్పోయాడు. డెలీలా సంసోనుని తన ఒరిలో పడుకోబెట్టుకొని ఆయన తల వెంట్రుకలన్నింటినీ కూడా తొలగించింది. ఇదిగో సంసోను, శత్రువులు నీపై వస్తున్నారని పలికినప్పుడు సంసోను అనుకున్నాడు తాను దైవబలం కలిగి ఉన్నాడు, ఆత్మబలాన్ని కలిగి ఉన్నాడని చెప్పి చేతులు విదిలించాడు. కానీ ఏమైంది? బలహీనుడుగా ఉన్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను విడిచి వెళ్ళిపోయాడని సంసోను గ్రహించలేకపోయాడు. శత్రువులు వచ్చారు, సంసోనును పట్టుకెళ్లారు, కళ్ళు పెరికివేశారు, ఒక బానిసగా వాడుకున్నారు. చివరికి ఆయనని 2 స్తంభముల మధ్య కట్టివేసి వారందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు, విందు చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో సంసోను తన కన్నులను పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేశాడండి. ఏమని? అయ్యా నన్ను గుర్తు చేసుకో, నన్ను గుర్తు పెట్టుకో. ఇది ఒక చిన్న ప్రార్థన, కానీ ఈ ప్రార్థన వెనుక ఎంతో లోతైన పశ్చాత్తాపము, పరివర్తన, దేవుని దగ్గరికి రావాలని, దేవునితో ఐక్యపడాలని, ఆత్మతో ఐక్యపడాలని ఒక బలమైన కోరిక మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ ప్రార్థన వెనుక ఉన్న హృదయాన్ని చూశాడు. పడిపోయినందుకు, దేవునికి ద్రోహం చేసినందుకు, దేవుని నుండి దూరంగా వెళ్ళినందుకు ఆ యొక్క పరితపిస్తున్న, పశ్చాత్తాపపడుతున్న హృదయాన్ని చూశాడు. ఏ ఆత్మబలాన్ని కోల్పోయాడో, ఏ శక్తిని కోల్పోయాడో, ఏ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయాడో, దేవుడు తిరిగి ఆ అభిషేకాన్ని సంసోనుకి తిరిగి ఇచ్చివేశాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో పాప కారణంగా, లేకపోతే దేవుని సన్నిధ్యము నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవటం ద్వారా దేవుని అభిషేకాన్ని కోల్పోయావా? దేవునితో స్నేహాన్ని కోల్పోయావా? లేకపోతే లోకము వెంట, లోక మనుషుల వెంట, లోక వస్తువుల వెంట పరిగెడుతూ దేవునికి నీకు మధ్య ఉన్న స్నేహబంధాన్ని, అన్యోన్యతను నువ్వు నిర్లక్ష్యం చేసి జీవిస్తూ ఉన్నావా? లేక ఏదైనా ఒక వ్యసనము, ఏదైనా ఒక బలమైన పాపము నువ్వు దేవుని సాన్నిధ్యంలో అడుగు పెట్టకుండా నీకు దేవునికి మధ్య ఒక ఆటంకముగా ఉందా? ఆ రోజు ఆ శిలువ మీద విరలాడుతున్న ఆ దొంగవాడు ప్రార్థన చేసినట్లుగా, 2 స్తంభాల మధ్య కట్టివేయబడిన సంసోను ప్రార్థన చేసినట్లుగా, హృదయ అంతరంగంలో నుండి పశ్చాత్తాపపడుతూ దైవ సాన్నిధ్యము కావాలని నువ్వు ప్రార్థన చేయి. ఆ యేసుక్రీస్తు ప్రభువు, ఆ తండ్రి దేవుడు ఆ శిలువలో నీ కోసం కార్చిన ఆ రక్తముతో, ఆ నీటితో ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు, కడుగుతాడు, నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. నీ పాప కారణంగా నువ్వు ఏదైతే కోల్పోయావో, సంసోను అభిషేకాన్ని కోల్పోయాడు, సంసోను బలమును కోల్పోయాడు, ఆ దొంగవాడు దేవుని యొక్క రక్షణను కోల్పోయాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో, నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తున్నావో, దేవుడు నిన్ను తన రక్తంతో, నీటితో కడుగుతున్నాడో, దేవుడు నువ్వు కోల్పోయిన దానిని నీకు తిరిగి ఇచ్చి వేస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి వేస్తున్నాడు. ఎంతో గొప్ప శక్తి ప్రియులారా, ఎంతో గొప్ప శక్తి. ఆ నీరు రక్షణ చలమా అని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది, మీరు రక్షణపు చలమ నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. మరి అదే విధంగా దర్శన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉంది, ఇంకను ఆయన సమాప్తమైనది, ఆల్ఫయు ఒమేగయును నేనే, ఆదియును అంతమును నేనే,
దాహముగొన్న వ్యక్తిని జీవ జలపు ఊట నుండి ఉచితముగా త్రాగనిత్తును. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఈటెచ్చు ఆ బల్లెముతో పొడవబడినప్పుడు కార్చిన ఆ యొక్క నీరు ఒక జీవ ఊటగా మారిందండి. ఆ జీవ ఊటనే రక్షణపు ఊట. ఆ ఊట నుండి ఆయన నీటిని నిన్ను త్రాగనిస్తున్నాడు. ఆ జీవపు చలమ దగ్గరికి, రక్షణ చలమ దగ్గరికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారా, నా కుమార్తె రా, ఇగో నేను ఉచితముగా ఇస్తున్నాను నా రక్షణ, నా కరుణ. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేదు. బంగారము, వెండి బంగారము సమర్పించి కొనుక్కోవాల్సిన పని లేదు. నా కరుణ, నా కృప ఉచితమైనది. నేనిచ్చే రక్షణ ఉచితమైనది. నా చెంతకురా, నాతో ఒక సంబంధం కలిగి ఉండాలనే ఆశతో హృదయ పరివర్తన చెందుతూ నా చెంతకురా అని చెప్పి ఆ దేవాతి దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన సాన్నిధ్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆ యొక్క నీరు ఆధ్యాత్మిక పరిశుద్ధత, ఏ స్పిరిచువల్ క్లెన్సింగ్ అపాన్ ఎ సోల్. మన వాక్యం చూసినట్లయితే ఎజెకియెల్ గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతూ ఉంది. శుద్ధమైన జలమును వారిపై చల్లి వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా నేను మారుస్తాను. ఆ రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను హృదయమును వారిలో ఉంచెదను. వారిలో నా ఆత్మను ఉంచి నా ఆజ్ఞలు పాటించేలా నేను చేసేదను అని చెప్పి ప్రభు పలుకుతున్నాడు. శుద్ధమైన జలము, పరిశుద్ధమైన జలము. ఈ జలము ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ జలము ఎక్కడ లభిస్తుందండి? ఆ జలమే యేసుక్రీస్తు ప్రభు సిలువలో బల్లెముతో పొడవబడినప్పుడు స్రవించిన నీరు. ఆ నీటి ద్వారానే, ఆయన శరీరంలో నుండి కారిన నీటి ద్వారానే ఈరోజు నీవు నేను రక్షణ పొందుకుంటున్నాము, నీతిమంతులుగా మార్చబడుతున్నాము, శుద్ధి చేయబడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే విధంగా మనం వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉందండి. మనం వాక్యం చదువుతున్నాము. కనుక మనము కలుషముల నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయములతోనూ స్వచ్ఛమగు నీటితో కడగబడిన శరీరములతోనూ గట్టి విశ్వాసముతోనూ దేవుని సమీపించము. ఇప్పుడు తండ్రి సన్నిధిని సమీపించాలంటే ప్రియులారా, నీకు నాకు అర్హత లేదు. దేవుని సాన్నిధ్యంలో అడుగు పెట్టాలంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే నీకు నాకు అర్హత లేదు. ఇప్పుడు చూడండి, పాత నిబంధన గ్రంథములో మనం చూస్తున్నాము, ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పవిత్రమైన స్థలములోనికి అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే పాపము చేసిన మానవుడు, పాపములో జీవిస్తున్న మానవుడు, అపరిశుద్ధమైన మానవుడు అతి పవిత్రమైన దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టే అర్హతను కోల్పోయాడండి. దేవునితో సహచర్యము కలిగిన ఆది మానవులను ఏదెను వనము నుండి, తన సన్నిధి నుండి దేవుడు బయటికి తరిమివేశాడు. మరి నీకు నాకు, ఈ లోకములో జీవిస్తున్న మనకి ఆ అతి పవిత్రమైన సన్నిధిలో ప్రవేశించటానికి, దేవునితో స్నేహం కలిగి ఉండటానికి అర్హత ఎవరు కల్పిస్తారు? ఏది కల్పిస్తుంది? ఆనాడు పాత నిబంధన గ్రంథములో ప్రధాన యాజకుడు జంతువు యొక్క రక్తమును తీసుకొని చిలకరిస్తూ అతి పవిత్రమైన స్థలములోనికి వెళ్ళేవాడు. మరి ఈ రోజు ప్రియ సహోదరి సహోదరులారా, స్వచ్ఛమగు నీటితో మన శరీరములు కడగబడి దేవుని సమీపించము. ఆ స్వచ్ఛమగు నీరు, ఆ శ్రేష్టమగు నీరు మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆ నీటితో నేను ఎలా కడగబడాలి? నేను దేవుని సమీపించాలంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే ఆ నీరు నాకు ఎక్కడ దొరుకుతుంది? ఆ నీరు దొరికే స్థలము యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. బల్లెముతో పక్కలో పొడవబడినప్పుడు ఆయన కార్చిన ఆ యొక్క నీరే నిన్ను శుద్ధి చేయగలదు, నిన్ను స్వచ్ఛముగా శ్రేష్టముగా మార్చగలదు, దేవుని సన్నిధిలో నిలబడుటకు అర్హత కలిగించగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు ప్రియులారా, నూతన జీవితమును కలిగించటమే కాదు,
నూతనమైన వ్యక్తిగా మార్చడమే కాదు, ఈ నీరు నీకు పరిశుద్ధాత్మను కూడా ఒసుగుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39 వచనాలలో మనం వాక్యము చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక జీవజల ఊట నీ హృదయము నుండి ప్రవహించును అని అంటున్నాడు. నన్ను విశ్వసించువాని హృదయ అంతరంగము నుండి జీవజల ఊట ప్రవహించును. మరి ఈ జీవజల ఊట ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి అక్కడ మనకి 39వ వచనంలో వివరణ ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే సైనికుడు బల్లెముతో యేసుక్రీస్తు ప్రభు పక్కను తెరిచాడో, ఆ తెరవబడిన గాయము నుండి నీరు ప్రవహించిందో అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యము మనకి విస్తారముగా ఇవ్వబడింది. జీవజలము, పరిశుద్ధ జలము, పరిశుద్ధాత్మ దేవుడు. నీవు నేను ఆత్మతో నింపబడడానికి ఆ జీవ జలము మనలో ఊటై ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవ ఊటగా మనలో ప్రవహించటానికి యేసుక్రీస్తు ప్రభు ఆ జీవ ఊటని మనకై తెరిచాడు. ఈరోజు నువ్వు ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధాత్మ సాన్నిధ్యం కావాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధాత్మ వరాలు కావాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు, విశిష్ట వరాలు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో నువ్వు నడవాలని కోరుకుంటున్నావా? నీ జీవితము ఆత్మతో నడిపింపబడే జీవితంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆ సిలువ ముందు మోకరించి యేసుక్రీస్తు ప్రభు హృదయ గాయం వైపు చూస్తూ, అయ్యా ఆ జీవజలము నాలో ప్రవహించున్నట్లుగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో ఆ జీవజలము నీలో ప్రవహించడం మొదలు పెడుతుంది. నువ్వు ఒక నూతనమైన ఆత్మను కలిగిన బిడ్డగా నువ్వు మారుతావు. అందుకే ప్రియులారా, ఆ జ్ఞానస్నాన సమయంలో ఆ యొక్క నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రిస్తూ ఉన్నాడని చెప్పి మనము పౌలు గారి లేఖలలో చదువుతూ ఉన్నాం. God seals you with the Holy Spirit at the time of baptism. God seals you. ఆయన నిన్ను ముద్రిస్తున్నాడు తన ఆత్మతో. ఆ యొక్క జ్ఞానస్నాన సమయంలో నిన్ను ముద్రిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ ముద్రతో నింపబడుతున్నావు. పరిశుద్ధాత్మ ముద్రతో నువ్వు పరిశుద్ధాత్మ ముద్రను నువ్వు కలిగి ఉంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి రెండవది ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో చెందిన రక్తము. ఈ రక్తముతో ఒక నూతన నిబంధన దేవుడు మనతో ఏర్పాటు చేసుకుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము కాలము నుండి మనం చూస్తున్నాము, దేవుడు మనుషులతో నిబంధన ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ నిబంధన రక్తముచే ప్రియులారా, రక్తముచే అది పరిపూర్ణమగటం మనం చూస్తున్నాం. God sealed the covenant with the blood. మరి అదే విధంగా దేవుడు ఇజ్రాయేలీ ప్రజలని ఆ యొక్క కొండ దగ్గర, సీనాయి కొండ దగ్గర తన దగ్గరికి చేర్చుకున్నప్పుడు వారితో ఒక ఒడంబడిక నిబంధన చేసుకున్నాడు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, మీరు నా వారు అని చెప్పి ఆ ప్రజలతో మీరు నా ఆజ్ఞలు పాటించినట్లయితే నేను మిమ్ము దీవింతునని చెప్పి ఇజ్రాయేలీ ప్రజలతో ఒప్పందం చేసుకున్నాడు, ఒడంబడిక చేసుకున్నాడు. ఆ ఒడంబడిక ఆ యొక్క జంతువు యొక్క రక్తముతో ప్రజల మీద చిలకరింపబడడం ద్వారా పరిపూర్ణమైపోయిందండి. ద కవెనెంట్ వాస్ సీల్డ్ విత్ ద బ్లడ్. కానీ ఈ యొక్క ఒడంబడికలన్నీ కూడా కేవలము తాత్కాలికమే, శాశ్వతమైనవి కావు. ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయేలీ ప్రజలు పాపము చేసి దేవుని సన్నిధి నుండి దేవుని ప్రజలుగా ఉండటానికి నిర్ణయించకుండా వైదొలిగిపోయారో ఆ క్షణము నుండి ప్రియులారా ఆ యొక్క ఒడంబడిక అనేది చెల్లుబాటు లేకుండా పోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు కడర రాత్రి భోజన సమయంలో ఆ ద్రాక్షారస పాత్రను వారికిస్తూ, ఇది నిత్య నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రం అన్నాడు. ఆయన సిలువలో చెందిన రక్తము ద్వారా నీకు నాకు దేవునికి మధ్య ఒక నూతన నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ రక్తములో నిన్ను కడిగి, ఆ రక్తముతో నిన్ను శుద్ధి చేసి, ఇదిగో నీవు దేవునికి చెందినవాడవు అని చెప్పి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీకు నాకు దేవుని సన్నిధిలో అడుగుపెట్టే అర్హత లేదు. అతి పవిత్రమైన స్థలములో అడుగుపెట్టే అర్హత లేదు ప్రియులారా.
కానీ ఈరోజు నీవు నేను ధైర్యముగా దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాము, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాము అంటే దానికి కారణము యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడటమే. ఆనాడు పాత నిబంధన గ్రంథములో ప్రధాన అర్చకుడు ఆ రక్తమును తీసుకొని అతి పవిత్రమైన స్థలములోనికి వెళ్ళాడు. ఈరోజు నీవు నేను ఆ యొక్క పవిత్ర స్థలానికి నడుచుకుంటూ వెళ్ళగలము, కానీ యేసయ్య రక్తముతో, ఆయన సిలువలో చెందిన రక్తము, ఆయన నుండి పక్కన నుండి కార్చబడిన రక్తము నీకు నాకు ఆ ధైర్యాన్ని ఇస్తూ ఉందండి, ఆ శక్తిని ఇస్తూ ఉంది, ఆ అర్హతను ఇస్తూ ఉంది. ప్రజల పాపముల నిమిత్తమై ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క పాప పరిహార దినమున ప్రధాన యాజకుడు గొర్రెపిల్లని బలిగా అర్పించటము మనం చూస్తున్నాం. మన పాపముల నిమిత్తము యోహాను పలికినట్లుగా, యోహాను సువార్త 1వ అధ్యాయములో బప్తిస్మ యోహాను పలికినట్లుగా మానవ పాపములను కొనిపోయే పరిహరించే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. ఆనాడు కరరాత్రి ఆనాడు ఆ పాస్కా పండుగ జరుపుకుంటున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును వీడి వెళ్ళిపోయే సమయంలో గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధాలకు పూసుకున్నారు. అప్పుడు వారు మరణము నుండి కాపాడబడ్డారు, మరణ దూత నుండి కాపాడబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు తన దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చెందిన రక్తాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రోక్షించుకుంటున్నావో ప్రియులారా, అపవాది నిన్ను తాకలేడు, సైతాను నిన్ను ముట్టుకొనలేడు. పాపము నుండి నువ్వు శుద్ధి చేయబడి దేవుని కోసం ఏర్పాటు చేయబడిన బిడ్డగా నువ్వు ఉంటున్నావు. దేవునికి సొంతమైన బిడ్డగా ఆ రక్తము నిన్ను చేస్తూ ఉంది. ఆ రక్తము ప్రియులారా మనందరికీ కూడా అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చెందిన ఆ రక్తము, సిలువలో కార్చిన ఆ రక్తము ప్రియులారా ఒక జీవ ఊటగా ఉంది అని చెప్పి జకరియా గ్రంథములో మన 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతున్నాము. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఆ కాలము వచ్చినప్పుడు దావీదు వంశజులను యెరూషలేము పౌరులను వారి పాపముల నుండి విగ్రహారాధన నుండి శుద్ధి చేయుటకు గాను ఒక ఊటను సిద్ధము చేయుదును. ఆ ఊటనే యేసుక్రీస్తు ప్రభు సిలువలో చెందిన రక్తము, ఆయన మనకై కార్చిన రక్తము. ఆ రక్తములో మనల్ని శుద్ధి చేస్తున్నాడు, మనల్ని పవిత్రపరుస్తున్నాడు. మన పాపము నుండి, మన యొక్క విగ్రహారాధన నుండి ఆయన మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడని చెప్పి మనం వాక్యంలో చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, రక్తము, నీరు, ఆత్మ, ఈ మూడు కూడా ప్రియులారా దే టెస్టిఫై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా ఆయన హృదయము మనం వాక్యములో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన హృదయము తెరవబడినప్పుడు ఈ లోకమంతటికి ఆ తండ్రి దేవుడు కరుణ, రక్షణను తెరిచాడు. అప్పటి వరకు దేవుణ్ణి ప్రజలు మనల్ని శిక్షించేవాడిగా చూశారు, మనల్ని శ్రమలకు గురి చేసేవాడిగా చూశారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఆ యొక్క పక్కలో బల్లెముతో పొడవబడ్డాడో అక్కడ మనం చూస్తున్నాము రక్తము, నీరు స్రవించినప్పుడు ఆయన హృదయము కరుణతో తెరవబడింది. ఆ కరుణ ఎలాంటిదంటే తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతంలో మనం చూస్తున్నాం. ఆ చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తి నాకు కావాలి అని చెప్పి తన ఆస్తినంతా తీసుకొని దూరదేశములకు వెళ్ళి ఆ ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు, విచ్చలవిడిగా ఉపయోగించుకున్నాడు, తన అవసరాల కోసం వాడుకున్నాడు, తన యొక్క సుఖాల కోసం వాడుకున్నాడు. సహోదరి సహోదరులారా, తన సుఖాల కోసం వాడుకున్నాడు. ఇక చివరగా ఆ ఆస్తి అంతా కూడా, డబ్బంతా కూడా అయిపోయినప్పుడు ఒక దీనహీన స్థితిలోనికి పడిపోయాడు. ఒక పందులు మేపే వ్యక్తి దగ్గర, పందుల యజమాని దగ్గర ఆ పందులు మేపటానికి ఒక సేవకునిగా తనను తాను కుదుర్చుకున్నాడు. ఆ పందులు పుష్టిగా తింటున్నాయి, తనకు తినటానికి కడుపు నిండా భోజనం దొరకట్లేదు. అలాంటి ఒక హీనమైన స్థితి. అప్పుడు ఆ తప్పిపోయిన దుడుకు చిన్నవాడు అనుకుంటూ ఉన్నాడు తన మనసులో, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళేదను,
నా తండ్రి దగ్గర ఎంతో మంది పుష్టిగా భుజిస్తున్నారు సేవకులు. నేను కూడా ఒక సేవకునిగా ఉంటాను. కనీసం కుమారునిగా ఉండే అర్హత నేను కోల్పోయాను ఆల్రెడీ. ఆయన సన్నిధి నుండి దూరంగా రావటం ద్వారా కుమారునిగా ఉండే అర్హతను కోల్పోయాను. కనీసం ఒక సేవకునిగా ఆయన దగ్గర నాకు చోటు దొరుకుతుందేమో అని చెప్పి హృదయంలో పరివర్తన చెందుతూ తన తండ్రి దగ్గర తనకు లభించిన ఆ స్వేచ్ఛను గుర్తు చేసుకుంటూ, తన తండ్రి దగ్గర తనకు దొరికిన ఆహారమును గుర్తు చేసుకుంటూ తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మన పరలోక తండ్రి యొక్క కరుణను మనకు చూపిస్తున్నాడు. తండ్రి యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ తండ్రి ప్రతిదినము ఆ కుమారుడు తిరిగి వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు కుమారుడు తిరిగి రావటం దూరం నుండి చూసి పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకున్నాడు. కుమారుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు ద్రోహం చేశాను, నేను నిన్ను మోసం చేశాను, నేను నిన్ను దూరముగా వెళ్ళిపోయాను, నేను నీ కుమారునిగా పిలువబడుటకు అర్హుడను కాదు. ఇదే పొజిషన్లో, ఇదే స్థితిలో ఈరోజు మనమందరం కూడా ఉన్నాం. దేవుని బిడ్డలుగా పిలువబడుటకు మనం అర్హులము కాదు. దేవుని కుమారుడుగా, కుమార్తెగా పిలువబడుటకు నీకు నాకు అర్హత లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అర్హతను మనం కోల్పోయాం. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ ఎంత గొప్పదో చూడండి. తండ్రి కరుణ ఎంత గొప్పదో చూడండి. ఆ కుమారుడు చెప్పే మాటలు పట్టించుకోలేదండి. నా బిడ్డ తిరిగి వచ్చాడు అని ఒక్కటే చూశాడు దేవుడు. నా బిడ్డ నా ఇంటికి తిరిగి వచ్చాడు, నా బిడ్డ నా ఇంటికి వచ్చాడు, అది చాలు. ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. తన సేవకులను పిలిచి పట్టు వస్త్రాలను తొడిగించాడు. వ్రేలికి ఉంగరం, కాళ్ళకు చెప్పులు. ఏ అర్హతనైతే, ఏ అధికారాన్నైతే, ఏ వారసత్వానైతే కోల్పోయాడో ప్రియులరా, ఆ వారసత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ అభిషేకాన్ని తిరిగి ఇచ్చాడు. ఆ స్థానాన్ని తిరిగి ఇచ్చాడు. నా బిడ్డ, నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి పండుగ జరిపించాడండి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుడు నీకు నాకు చేస్తున్నది. ఎప్పుడైతే నేను తిరిగి వస్తున్నామో, తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నామో, దేవుని ఇంటికి తిరిగి వస్తున్నామో, ఆ దేవుడు నీ మీద కోపపడటం లేదండి. నిన్ను శిక్షించాలని కాదు దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు చేసిన పాపములను బట్టి, నీ యొక్క పాప జీవితమును బట్టి దేవుడు నిన్ను శిక్షించాలని కాదు ఎదురు చూస్తూ ఉన్నది. మానవులుగా, మనుషులమైతే మనం ఏం చేస్తాము? మనకెవరైనా ద్రోహం చేస్తే, మనల్ని ఎవరైనా మోసం చేస్తే అవకాశం కోసం ఎదురు చూస్తాము. తప్పు చేసినప్పుడు పట్టుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని పట్టుకోవాలని చూడట్లేదు, మనల్ని శిక్షించాలని ఎదురు చూడట్లేదు. తన ప్రేమను, తన కరుణను మన పాపములు క్షమించటం ద్వారా తెలియచేయాలని చెప్పి మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ఆ దుడుకు చిన్నవాడి వలె తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే ప్రియులారా, ఆ తండ్రి నిన్ను తన బిడ్డగా మరొకసారి రుద్రీకరిస్తాడు, నూతనీకరిస్తాడు, ధృవపరుస్తాడు. దత్తపుత్రుడుగా, దత్తపుత్రికగా నిన్ను మరొకసారి నూతనీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు తెచ్చుకో బిడ్డ, ఆ రక్తం నీకోసమే, ఆ నీరు నీకోసమే. ఆ నీరు, రక్తము దైవ కారుణ్యానికి చిహ్నములు. కొన్ని రోజుల క్రితం ఒక యవ్వనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. తను ఒక చక్కటి కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రమోషన్ పొందుకోలేకపోతూ ఉన్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించాడు. తనకంటే వెనుక చేరిన వారు, తనతో పాటు చేరిన వారందరూ కూడా ఆ యొక్క జాబ్ కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ముందుకు వెళ్ళి ప్రాజెక్ట్ లీడర్షిప్ తీసుకొని ఇంకా అంచెలంచెలుగా ఎదగటము తన కనులతో చూస్తున్నాడు. కానీ తన జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, ముందుకు సాగటం లేదు జీవితం. మరి తనకంటే వెనుక వచ్చిన వారు ముందుగా వెళ్ళేసరికి తనకి ఎంతో మానసికమైన క్షోభ, ఇన్ఫీరియారిటీ, అభద్రతా భావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ కూడా తనలో ప్రవేశించాయి. తనలో కుమిలిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నా జీవితంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి మరి ఆ సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు, మేమిద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా సందేశం ఇస్తున్నాడు.
కొన్ని రహస్య పాపములు విడిచిపెట్టమని చెప్పి దేవుడు ఆ బిడ్డను కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ బిడ్డ జీవితంలో ఉన్న ఆ పాపములు అతని యొక్క ఎదుగుదలను ఆటంకపరుస్తూ ఉన్నాయి, అవరోధపరుస్తూ ఉన్నాయి. నేను ఆ సహోదరునితో చెప్పాను, ఇదిగో ప్రభువు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితంలో నీకు సంబంధించిన కొన్ని పాపములు వేటి గురించి అయితే నువ్వు పశ్చాత్తాప పడకుండా వదిలిపెట్టకుండా అలాగే కొనసాగుతూ ఉన్నావో అవి నీ జీవితాన్ని ఆటంకపరుస్తూ ఉన్నాయి అని చెప్పి, అప్పుడు ఆ సహోదరుడు నాతో ఒక మాట అన్నాడు, ఫాదర్ గారండి, నేను పాపములు ఒప్పుకుంటే పశ్చాత్తాప పడితే నిజంగా దేవుడు నా పాపములు మన్నిస్తాడా, నా పాపములు క్షమిస్తాడా, లేక నన్ను శిక్షిస్తాడా అని చెప్పి ఆ సహోదరుడు అడిగినప్పుడు నేను అతనికి ఒకటే మాట చెప్పాను, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని ఆ యేసుక్రీస్తు ప్రభు సిలువను చూడు, ఆయన సిలువలో పొందిన గాయములను చూడు, ఆయన సిలువలో చిందిన రక్తమును నీరును చూడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు అని చెప్పాను. మరి సహోదరుడు వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో మందిరంలో కూర్చొని అలాగే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ వైపు చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపించాడు. అతను చేసిన పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తూ ఉండగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ బిడ్డ వెళ్ళి ఆ యొక్క సిలువ పాదముల చెంత మోకరించి ఆ యొక్క యేసు ప్రభు పాదముల మీద తన చేతులు పెట్టి అయా నన్ను క్షమించు అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పాపక్షమాపణకై ప్రార్థన చేశాడు. ఆ పాపమును వదిలిపెట్టాలని, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి ఆ బిడ్డ ప్రియులారా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. తర్వాత నేను చెప్పాను, ఒక గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా పాప సంకీర్తనం చేయి, పాపములన్నీ ఒప్పుకొనుడు, దాచిపెట్టకుండా పాపములన్నీ ఒప్పుకొనుచు మంచి పాప సంకీర్తనం చెయ్యి అని చెప్పాను. అతను వెళ్ళి చక్కటి పాప సంకీర్తనం చేసి తిరిగి వచ్చాడు. ప్రియులారా, ఈ సంఘటన జరిగిన ఒక 2 నెలల్లోనే ఏ ప్రమోషన్కు అయితే ఇతను ఎదురు చూస్తూ ఉన్నాడో అనుకోని రీతిలో, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ టైమ్ టు గివ్ ప్రమోషన్, బట్ అనుకోని రీతిలా, అనూహ్య రీతిలా దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన పొజిషన్లోనికి, స్థలములోనికి ఆయన లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరుడు ఆ రోజు అడిగాడు, దేవుడు నిజంగా నా పాపములు క్షమిస్తాడా, నా పాపములకు నేను చేసిన పాపానికి శిక్షకు అర్హుడను అని అన్నాడు. కానీ ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుని వలె తిరిగి వచ్చాడో దేవుని యొక్క కరుణకు పాత్రుడయ్యాడు. ఆ కరుణామూర్తి మనం వాక్యంలో చూస్తున్నామండి. కీర్తన 103:8వ వచనంలో ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడని చెప్పి వాక్యం పలుకుతూ ఉంది. 12వ వచనంలో చెప్తుంది, మన పాపములను తూర్పు పడమరలు ఎంత విశాలముగా ఉన్నాయో, ఎంత దూరముగా ఉన్నాయో అంత దూరముగా మన పాపములను ఆయన విసిరివేయును. పరిశుద్ధమైన జలముతో కడిగి రక్తముతో శుద్ధి చేసి నీ యొక్క అంతరంగమును కూడా, మనసాక్షిని కూడా ఆయన శుద్ధి చేయగలడు. నీ అంతఃకరణములను కూడా తన రక్తముతో ఆయన శుద్ధి చేయగలడు. అలా శుద్ధి చేసి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చి మళ్ళా నిన్ను ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన స్థితిలో ఆ తండ్రి దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉంచగలడు. తప్పిపోయిన కుమారునికి కలిగించిన ఆ యొక్క హోదా, అంతస్తు ఆ తండ్రి దేవుడు తిరిగి నీ జీవితంలో నీకు తప్పకుండా ఇస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధంగా మనం చూస్తున్నాం ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య నివసిస్తున్న ఊరికి, గ్రామానికి వచ్చినప్పుడు ఆ జక్కయ్య ఎంతో ఆతృతతో ముందుకు వెళ్ళి చెట్టుకి కూర్చున్నాడు. ఎందుకు చెట్టు ఎక్కాడంటే, మొదటగా అక్కడ పెద్ద జనసమూహం, రెండవది ఆయన పొట్టివాడు, చూడలేడు. మరి యేసును చూడాలి అనే ఆ కోరిక ఆయనను చెట్టు ఎక్కేలా చేసింది. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహంలో గుండా నడుచుకుంటూ వస్తూ జక్కయ్య ఎక్కి ఉన్న ఆ చెట్టు దగ్గర ఆగి పైకి చూసి, జక్కయ్య నువ్వు కిందికి దిగిరా అన్నాడు.
ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, అక్కడ కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని ఎవరి కోసం ఆగలేదు, ఎవరిని పిలపలేదు. కానీ జక్కయ్య కోసం ప్రభు ఆగిపోయాడు. కారణం ఏంటి? కారణం ఇదేనండి. జక్కయ్య అంతరంగములో, హృదయములో యేసును చూడాలనే కోరిక, యేసయ్య ద్వారా తన జీవితాన్ని మార్చుకోవాలనే ఒక బలమైన కోరిక. మరి ఇలాంటి కోరిక నీలో ఉంటే, ఇలాంటి కోరిక క్రీస్తును చూడాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను కలిగి ఉండాలి అనే ఒక ఆతృత, ఆ కోరిక అతన్ని ఎంత దూరం నడిపించిందో చూడండి. ఆ జనసమూహాన్ని తోచుకుంటూ, ఆ జనసమూహాన్ని నెట్టుకుంటూ ముందలికి వచ్చి ఆయన కోసం ముందుగా సంసిద్ధపడ్డాడు, ఎదురు చూస్తున్నాడు ఒక చెట్టునెక్కి. మరి ఇలాంటి సంసిద్ధత నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావా? ఆయనను చూచే ముందు, ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జక్కయ్య సంసిద్ధపడ్డాడు. ప్రియులారా, దేవుని కరుణ నీకు ఊరికే రాదండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు, మనందరి రక్షణార్థము తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణాన్ని పరిహారముగా అర్పించాడు. ఇట్ ఈస్ దేర్, ద సాల్వేషన్ ఈస్ దేర్. కానీ ఆ యొక్క రక్షణను పొందుకోవడానికి, ఆ యొక్క నూతన జీవితాన్ని పొందుకోవడానికి నీలో సంసిద్ధత ఉందా? You need to prepare to receive the divine mercy. ఆ దైవ కారుణ్యాన్ని, దివ్య కారుణ్యాన్ని పొందుకోవడానికి నిన్ను నీవు సంసిద్ధపరచుకోవాలి. అలా సంసిద్ధత లేకపోతే ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళినట్టుగా చేతులూపుకుంటూ వెళ్ళితే ప్రియులరా, ఆ కరుణ, ఆ కృప నీకు దొరకదు. నీలో బలమైన ఆశ ఉండాలి, బలమైన కోరిక ఉండాలి, యేసును చూడాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలనే ఒక బలమైన కోరిక ఉండాలి. ఆ కోరిక ఉన్నప్పుడే ప్రియులరా, దేవుని యొక్క కరుణ ఒక నదిలాగా నీలో ప్రవహిస్తుంది. మన వాక్యంలో చదివాం, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివాం, జీవపు చలమ యొద్దకు ఆయన నిన్ను తీసుకొని పోతాడు. జకరియా గ్రంథము 13వ అధ్యాయములో 1వ వచనంలో మనం చదివాం, పాపముల నుండి, విగ్రహారాధన నుండి శుద్ధి చేయుటకు ఆ ఊట దగ్గరికి నిన్ను తీసుకొని పోతాడు. ఆ ఊటే యేసుక్రీస్తు ప్రభు, ఆ ఊటే ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము, నీరు. హృదయ పరివర్తన లేకుండా, హృదయ శుద్ధి లేకుండా, సంసిద్ధత లేకుండా ప్రియులారా, ఆ కరుణని, ఆ కృపని నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు తన సిలువ చెంతకు రమ్మని. ఆయన వేచి ఉన్నాడు. ఆయన దైవ కారుణ్యాన్ని, దివ్య కారుణ్యాన్ని నీ జీవితంలో సమృద్ధిగా నింపటానికి, జీవ జలాన్ని నీ జీవితంలో ప్రవహింపచేయటానికి, నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చటానికి, నీ అపరాధములు, నీ దోషములు, నీ పాత జీవితాన్ని తొలగించి నిన్నొక క్రొత్త జీవితంలోనికి నడిపిస్తూ నిన్నొక క్రొత్త వ్యక్తిగా మార్చటానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించుకో. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి నీవు సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రియులారా, కేవలము పాపములో జీవిస్తున్న వారి కోసమే మాత్రం కాదు, ఆయన కరుణ ఇలాంటి వ్యక్తుల కోసమే మాత్రమే కాదు, అందరి కోసం, బాధలలో ఉన్న వారి కోసం, శ్రమలలో ఉన్న వారి కోసం, వేదనలో ఉన్న వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం. యోహాను చనిపోయాడనే వార్త విని భారంతో శిష్యులతో కలిసి పడవనెక్కి ఆయన సరస్సును దాటి ఆవలి వైపు వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆవలి వైపు వెళ్ళుచున్నాడని విని తండోపతండాలుగా నడుచుకుంటూ ఆయన వెళ్ళక ముందే అక్కడికి వెళ్ళి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారందరినీ చూసి ఆయన అంటున్నాడు, కాపరి లేని గొర్రెల వలె ఉన్న ఈ ప్రజలను చూసి నా హృదయము కరుణతో తరుక్కొని పోతుంది. వారందరినీ కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని వారికి బోధించి, వాక్యముతో వారిని పోషించి, మరి అంతేకాదు ప్రియులరా, ఆకలితో ఉన్న వారిని ఒట్టి చేతులతో పంపివేయకుండా కరుణ కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి ఆకలిని తీర్చి ఇంటికి పంపించాడు.
బాధలలో, శ్రమలలో, వేదనలో, అస్వస్థతలో, బంధకాలలో ఉన్న వారి కోసం ప్రియులారా ఆ హృదయం తెరవబడింది. పక్షవాతంతో బాధపడుతున్నవాడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి అన్నాడు. యేసు ప్రభు హృదయం తెరవబడింది. నాకు ఇష్టమే, స్వస్థత పొందు అని చెప్పి తాకాడు. నాకిష్టమే, స్వస్థత పొందుకో. కపర్నాములో పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్త జ్వరముతో బాధపడుతూ మంచంపై పడి ఉన్నప్పుడు ఆమె యొక్క అవస్థను చూసి, తన శిష్యుని యొక్క అత్తగారిని చూసి యేసుక్రీస్తు ప్రభు ఆమెను తట్టగానే జ్వరం వెళ్ళిపోయింది. మనుషుల యొక్క బాధలను, శ్రమలను పోగొట్టడానికి ఆయనకు అవసరం ఏంటండి? నీకు సమస్య ఉంటే నువ్వు తీర్చుకో, ఆయనకేంటి? పట్టి పట్టనట్టుగా ఆయన వెళ్ళిపోవచ్చు కదా. కానీ లేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కుమార్తెవి, నువ్వు ఆయన కుమారుడవి, నువ్వు యేసు ప్రభునకు చెందిన బిడ్డవు. నీకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీకోసమే తండ్రి చేత పంపబడ్డాడు. నిన్ను తండ్రి యొద్దకు తీసుకెళ్ళటానికి, నిన్ను తండ్రితో సమాధాన పరచడానికి. మరి నీవు శ్రమలలో ఉన్నప్పుడు, నీవు కష్టాలలో ఉన్నప్పుడు ఏదో తెలియని వ్యక్తిగా, ఇప్పుడు చూడండి, మనం రోడ్డు పక్కన పోతున్నప్పుడు ఎంతో మంది ఎన్నో అసౌకర్యాలకు గురవుతుంటారు, ఎన్నో శ్రమలు, బాధలు అనుభవిస్తుంటారు. మరి అలాంటి వారిని మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి మనతో పరిచయం లేదు, మనకి వాళ్ళకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను చూసి అలాగే వెళ్ళిపోతున్నాడా? లేదండి, నీ కోసం, నా కోసం ఆగుతున్నాడు. ఆయనలో ఉన్న దైవ కారుణ్యము ఆగేలా చేస్తుందండి. మన సమస్యలలో, మన ఇబ్బందులలో, మన కష్టాలలో, మన ఇక్కట్లలో ఆ దైవ కారుణ్యము, దివ్య కారుణ్యము మన కోసం ఆగిపోయేలా చేస్తుంది. మన అవసరాలలో మనల్ని ఆదుకుంటున్నాడు, మన అవసరాలలో మనకు తోడుగా ఉంటున్నాడు, మనతో నిలబడుతున్నాడండి. అది ఆయన గొప్ప హృదయము, ప్రేమ కలిగిన హృదయము, కరుణ కలిగిన హృదయము. ప్రియులారా, మనము ఇంకొక విషయమును చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46 నుండి 52 వచనాలను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి యెరికో పట్టణానికి ప్రయాణమైపోతూ ఉన్నాడు. మరి ఆ యెరికో పట్టణములో ప్రవేశించేటప్పుడు గుడ్డివాడు ఒకడు అక్కడ కూర్చుని ఉండి, ఇక్కడ ఇంత జనసమూహము, కోలాహలము ఏ విధంగా ఉంది, ఎందుకు ఉంది అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ బర్తమయ్య అనే గుడ్డివాడు తెలుసుకున్నాడు, నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గమున వెళుతూ ఉన్నాడని. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మార్గములో వెళుతూ ఉన్నాడని ఆ బర్తమయ్య, ఆ గుడ్డివాడు గ్రహించాడు, వెంటనే వాడు అరవటం ప్రారంభించాడు. నజరేతు నివాసియగు యేసు, దావీదు కుమారుడా యేసు ప్రభు, నన్ను కరుణింపుము, నన్ను కనికరించు అని చెప్పి కేకలు పెట్టసాగాడు. మరి ఈ కేకలు పెడుతున్నప్పుడు ప్రియులరా, ఆ అర్తనాదము యేసు ప్రభు చెంతకు చేరింది. ఆయన ఆగిపోయాడు. ఆ గుడ్డివాని కోసం ఆయన ఆగిపోయాడు. అయ్యా నన్ను కనికరించు, నన్ను కరుణించు అని చెప్పి యేసు ప్రభు యొక్క కారుణ్యమునకు ఆ యొక్క బర్తలోమయి మొరపెట్టుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ బర్తలోమయిని తన దగ్గరకు పిలుచుకొని అడుగుతున్నాడు, నీకేం కావాలి? వాడు చెప్పాడు, నాకు స్వస్థత కావాలని, నేను చూడాలి మళ్ళా. మరి నువ్వు నీ విశ్వాసమును బట్టి నువ్వు కోరుకున్నట్లుగానే ఇది జరుగుతుంది అన్నప్పుడు ప్రియులారా, ఆ గుడ్డివాడు, పుట్టుగుడ్డివాడు స్వస్థతను పొందుకున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని గురించి విని యేసు ప్రభు ఆ మార్గములో వెళుతున్నాడని తెలుసుకున్న ఆ గుడ్డివాడు యేసు యొక్క కరుణకు, కారుణ్యానికి మొరపెట్టుకున్నాడు, దావీదు కుమారా నన్ను కరుణించు, నన్ను కరుణించు. ప్రియులారా, సమస్యలో ఉన్నాడు, చూడలేకపోతున్నాడు. ఆ సమస్య నుండి విడుదల పొందుకోవడానికి యేసు ప్రభు కారుణ్యానికి మొరపెట్టాడు. మరి ఈ రోజు నీవు సమస్యలో ఉన్నావా? ఈ రోజు నువ్వు ఏ సమస్యను బట్టి నీ జీవితం ఒక అంధకారంలోనికి, చీకటిలోనికి నెట్టబడింది, ఆ సమస్య నుండి ప్రియులారా విడుదల పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క కారుణ్యానికి నువ్వు మొరపెట్టు. యేసుక్రీస్తు యొక్క కారుణ్యమునకు నువ్వు ప్రార్థన చేయి.
ఆ గుడ్డివాని వలె, దావీదు కుమారా నన్ను కరుణించు, యేసు ప్రభు నన్ను కరుణించు అని చెప్పి యేసయ్య వైపు చూస్తూ నువ్వు ప్రార్థన చేయి. యిర్మీయా గ్రంథములో దేవుడు ఒక మాట పలికాడు, నీవు నన్ను పిలతువేని నేను నీకు జవాబిత్తును అన్నాడు. పిలచిన పలికే దేవుడు, పిలచిన పలికే దేవుడు. మన దేవుడు సజీవుడు, జీవిస్తూ ఉన్నవాడు ప్రియులారా. మరి నువ్వు పిలిస్తే ఆ దేవుడు పలుకుతాడు. నువ్వు పిలిస్తే ఆ దేవుని యొక్క సాన్నిధ్యము నీ చెంతకు వస్తుంది. ఆ కరుణ నీ పైన ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆ కరుణ నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం ప్రియులారా, నేను ఒక స్థలములోనికి, ఒక గ్రామానికి వాక్యం బోధించడానికి వెళ్ళాను. అక్కడ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, కూటాలు నడిపిస్తున్నప్పుడు ఒక సహోదరి 35 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక సహోదరి విపరీతమైన కడుపు నొప్పుతో ఆమె బాధపడుతూ ఉంది. ఆమె చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఆమెకి తెలియచేశారు, ఆమె గర్భ సంచిలో ఒక గడ్డ, లంప్ ఇన్ ద యూటరస్, ఆ గడ్డ ఒక ఎదిగి ఆమెను తీవ్రమైన కడుపు నొప్పి కలిగి ఉండేలా చేస్తూ ఉంది. అయితే డాక్టర్స్ ఆమెకు సజెస్ట్ చేశారు, అమ్మా త్వరగా ఆ గడ్డ అక్కడి నుంచి తీసివేయాలి, లేకపోతే అది పగిలి విషపూరితముగా మారి అది నీ యొక్క ప్రాణానికే ప్రమాదకారముగా మారిపోతుంది అని చెప్పి ఆమెకి డాక్టర్ సలహా ఇచ్చారు. కానీ ఆ సహోదరికి ఆ ఆపరేషన్కి వెళ్ళేంత ఆర్థిక స్తోమత లేదు. మరి ఎంతో ఒక దీనమైన హీనమైన స్థితిలో ఉంది. చాలా వేదన అనుభవిస్తుంది. తన కుటుంబముతో ఆ ప్రార్థనా కూటానికి వచ్చింది. ఆ ప్రార్థనా కూటం అయిపోయిన తర్వాత ప్రియులారా, మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆమెను చూస్తూ అడిగాను, అమ్మా దేవుడు మాత్రమే నీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలడు. నిండు విశ్వాసంతో దేవుని యొక్క కరుణ కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని, నిన్ను ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయానికి, దివ్య కారుణ్యానికి సమర్పించుకుంటూ ప్రార్థన చేయి. ఆయన పొందిన శ్రమలు నీకోసమే. ఇదిగో నిన్ను ఒక వాక్యం చెప్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 4వ వచనంలో వాక్యం ఈ విధంగా చెప్పబడింది, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత చేకూర్చబడినది. ఈ వాక్యాన్ని నువ్వు నీ ప్రార్థనలో చెబుతూ ఆ యేసు ప్రభు యొక్క కారుణ్యానికి నిన్ను నీవు సమర్పించుకొని ప్రార్థన చేయి. ఆ దేవుడు తప్పకుండా నిన్ను కరుణిస్తాడు అని చెప్పి నేను కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఆ క్షణము నుండి ప్రియులారా, ఆ తల్లి తనకు సమయం దొరికినప్పుడల్లా, తనకి ఎక్కువగా నొప్పి వచ్చినప్పుడల్లా ఆ నొప్పిని గుర్తు చేసుకుంటూ, యేసుప్రభు యొక్క శ్రమలను గుర్తు చేసుకుంటూ ఉంటూ, యేసుప్రభు సిలువలో పొందిన గాయాలను గుర్తు చేసుకుంటూ ఉంటూ ఆమె మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటుందంట, యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నాపై కరుణ చూపు, ఈ యొక్క బాధ నుండి నాకు విడుదలను దయచేయి, ఈ యొక్క బాధ నుండి నాకు విముక్తిని దయచేయి అని చెప్పి ఆ సహోదరి, ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. మళ్ళీ అలా ప్రార్థన చేస్తూ కొన్ని రోజుల తర్వాత తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మరలా చెకప్ చేయించుకోవడానికి. ప్రియులరా, మన దేవుడు చాలా గొప్ప దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, మహిమలు చేయు దేవుడు. అలా రెండవసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఆ యొక్క గడ్డ కనిపించలేదు. ఆ స్త్రీ ఆ కృతజ్ఞతా భావముతో ఉప్పొంగుచు దేవుని యొక్క కరుణను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నాపై కరుణ చూపాడు, నాకు స్వస్థత దయచేశాడు. ఎందుకంటే ఆర్థిక స్తోమత చాలా తక్కువ లేదు ఆ యొక్క ఆపరేషన్ చేయించుకోవడానికి, సర్జరీ చేయించుకోవడానికి. కేవలము పూర్ణ విశ్వాసంతో దేవుని మీదనే ఆధారపడింది, ఇక వేరే మార్గం ఆమెకు దొరకలేదు. మరి అలాంటి విశ్వాసంతో ఆమె ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఆమె ఆ యొక్క లంప్, ఆ యొక్క గడ్డ నుండి పరిపూర్ణమైన విడుదల పొందుకుంది. ఆ యొక్క గడ్డ పూర్తిగా తొలగించబడింది. ఆమె సంపూర్ణమైన ఆరోగ్యమును కలిగి ఉండి ఆమె ఆ విచారణలో అందరి ఎదుట సాక్ష్యం చెబుతూ ఉంది. మరి ఇలాంటి అద్భుతాలు కూడా నీ జీవితంలో జరగగలవు. ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగగలవు.
ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క కరుణకు నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ఆ కరుణ నీ జీవితంలో ఒక నది వలె ప్రవహిస్తూ నీలో ఉన్న రోగాలన్నిటిని కూడా కడిగివేస్తుంది. ఆ స్రవించబడిన నీరు, స్రవించబడిన రక్తము ఒక జీవజలముగా నీలో ప్రవహిస్తూ నిన్ను శుద్ధిని చేస్తుంది, నీకు స్వస్థతను దయచేస్తూ ఉంది. మరి నిన్ను నీవు ఆ రక్తానికి సమర్పించుకో, నిన్ను నీవు ఆ యొక్క నీరుకు, ఆ జీవజలానికి సమర్పించుకో, ఆ దేవుని కరుణకు సమర్పించుకో. నువ్వు ఒక నూతనమైన బిడ్డగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరొక నిమిషం మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు, వందనములు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రక్కలో బల్లెము చేత పొడవబడినప్పుడు ఆయన హృదయం తెరవబడి ఆ హృదయం నుండి కార్చబడిన రక్తము నీరును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆ రక్తము నీరు ద్వారా ప్రభువా దివ్య కారుణ్యము మా జీవితాలలో నింపబడింది. ఆ దివ్య కారుణ్యము ద్వారా మాలోని అపరిశుద్ధత, దుష్టత్వము, పాపము తొలగించబడి మేము నీతిమంతులుగా మార్చబడి ఒక క్రొత్త జీవితాన్ని పొందుకునేందుకు అర్హులముగా మారుతూ ఉన్నాము. నీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనికి అడుగుపెట్టే బిడ్డలుగా అర్హత కలిగి ఉంటున్నాం ప్రభువా. ఆ యొక్క రక్తము నీరు ద్వారా కడగబడిన మేము పరిశుద్ధాత్మను పొందుకునే పాత్రలుగా, జీవ జలము ప్రవహించే పాత్రలుగా మార్చబడుతూ ఉన్నాము. ఆ రక్తము ద్వారా ఒక నూతనమైన నిత్య నిబంధనలోనికి మేము అడుగు పెడుతూ ఉన్నాము, నీ బిడ్డలుగా ముద్రించబడుతూ ఉన్నాము. అవును తండ్రి, ఈరోజు ఆ యేసయ్య వైపు చూస్తూ మేము నీ సన్నిధిలోనికి వస్తున్నాము. ఆనాడు కుష్ఠరోగిని చూసి ఆగిపోయిన యేసు ప్రభు, ఆనాడు ప్రజల యొక్క బాధలను, శ్రమలను చూసి ఆయన హృదయము తెరవబడినట్లుగా, కరుణతో నింపబడినట్లుగా ప్రభువా ఈరోజు అనేకమైన సమస్యలకు గురి అయిన వారిని ఆ దైవ కారుణ్యానికి సమర్పిస్తున్నాను. వేదనలో, బాధలలో, సమస్యలలో, ఇక్కట్టులలో, ఇబ్బందులలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీకు అర్పిస్తున్నాను ప్రభువా. ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ద్వారములు తెరవబడక ప్రభువా అనేకమైన ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అస్వస్థతతో, రోగములతో, వ్యాధులతో బాధపడుతున్న వారిని నీకు సమర్పిస్తున్నాను. అనేకమైన బంధనాలలో చిక్కుకున్న వారిని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. మేము వాక్యములో చదువుతున్నట్లు ప్రభువు కరుణామయుడు, కృప కలిగిన వాడు, దయామయుడు అని ఆ కరుణను, ఆ కృపను నీ బిడ్డల మీద కుమ్మరించుము, నీ బిడ్డల మీదకి పంపుమని అడుగుతున్నాను. ఆ దైవ కారుణ్యముతో ప్రభువా మా సమస్యలలో, మా ఇబ్బందులలో మాకు తోడుగా ఉండి మాకు విడుదలను దయచేయండి, మాకు స్వస్థతను దయచేయండి, మాకు నూతన జీవితాన్ని దయచేయండి. జీవజలపు చలమ యొద్దకు, జీవజలపు ఊట యొద్దకు మమ్మల్ని నడిపించండి ప్రభువా. నిత్య జీవాన్ని, రక్షణను మా జీవితాలలో సమృద్ధిగా నింపమని ప్రార్థిస్తున్నాము. ఈ మా ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.